జరిగినాయంటే నేను నాకు ఎంత దూరమైన వస్తాను. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ మరియు తీన్మార్ మల్లన్నకు ఇచ్చి మరి విజయం సాధించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా మరి సోనియా గాంధీ గారికి మరి రాహుల్ గాంధీ గారికి మరి ప్రియాంక గాంధీ గారికి కూడా మరి కోయిల్కొండ మండల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న గారు సామాన్య రిపోర్టర్ మాత్రమే. మరి ఆ రిపోర్టర్ను మరి ఒక క్యూనిస్ ఏర్పాటు చేసుకొని మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగొడుతూ మరి వారి యొక్క ప్రజా వ్యతిరేక పాలనను మరి ప్రజల లోపల తీసుకుపోయి మరి ఆ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము పతనానికి కారణము మరి తీన్మార్ మల్లన్న అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించడంలో మరి తీన్మార్ మల్లన్న ముఖ్య పాత్ర ఉందని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఆ దృష్టిని పెట్టుకొని మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క శ్రమను గుర్తించి మరి తీన్మార్ మల్లన్న పోరాటాన్ని గురించి మరి కాంగ్రెస్ పార్టీకి పడిన శ్రమను గుర్తించి మరి వారికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటు మరి ఆ యొక్క ఎమ్మెల్సీ మరి తీన్మార్ మల్లన్న గెలవడానికి మరి అందులో ముఖ్యమంత్రి పాత్ర కూడా చాలా గొప్పగా ఉంది. మరి అదే విధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరి మన మంత్రులు కూడా మరి అక్కడ బాగా పనిచేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 34 మంది ఎమ్మెల్యేలు మరి అక్కడ ఉన్న మరి గ్రాడ్యుయేట్ ఓటర్స్లకు కూడా వారికి కూడా మంచి భారీ మెజార్టీతోనే గెలిపించినందుకు మరి వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదే విధంగా తీన్మార్ మల్లన్న పోరాటము ఎప్పుడు వృధా కాదు, మరి పోరాటము ఎప్పటికి కూడా ముందంజలో ఉంటుందని చెప్పి నిరూపించినారు. మరి ఆ పోరాట పట్టిమనే ఈరోజు ఎమ్మెల్సీగా గెలిపించడానికి మరి కారణమైందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలు చాలా ప్రజల్లోకి బాగా తెలిసింది కాబట్టి, ప్రజల్లోకి మంచి లాభాన్ని చేకూరుతుంది కాబట్టి మరి అందుకే ప్రజలు కూడా మరి తీన్మార్ మల్లన్న పట్టం కట్టడం జరిగింది. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా మరి అదే పటిమతో మరి ఎమ్మెల్సీ మరి చట్టసభల్లో కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ప్రజలకు కావాల్సిన మరి గ్రాడ్యుయేట్కి కావాల్సిన కూడా మరి అవసరాన్ని కూడా గౌరవ ప్రభుత్వ దృష్టికి మరి తీసుకుపోయి వారిని కూడా పరిష్కరించే మార్గాన్ని చేపడతారని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మరి అదే విధంగా మరి ఎన్నో పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నకు మరి ఈ యొక్క గెలిచినందుకు కోయిల్కొండ మండల తరపున మరి తీన్మార్ మల్లన్న టీం తరపున మన కోయిల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు మరి కోయిల్కొండ మండల అధ్యక్షులు రవి అన్న గారికి, మరి జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రవికుమార్ గారికి, మరి అదే విధంగా ఎస్టీసీఎల్ అధ్యక్షులు మహేందర్ గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నాగరాజు గారికి, మరి అదే విధంగా ఎంపీటీసీ ఇక్కడ కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరి కార్యకర్తలకు ఒక్క పిలుపుతో వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా తీన్మార్ మల్లన్న జిల్లా కమిటీ అధ్యక్షులు రవి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇక ముందు కూడా ప్రజా సేవల్లో పోవాలంటే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారికి అధిష్టానానికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీన్మార్ మల్లన్న గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మన కోయిల్కొండ మండలం నుంచి
మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తీన్మార్ మల్లన్న టీం అదే విధంగా తీన్మార్ మల్లన్న కూడా ప్రజాసేవలో ఇంకా ముందు కూడా అదే విధంగా కొట్లాడతాడని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై మల్లన్న, జై మల్లన్న.